ఏమామా మనోడు ఇంకా రాలేదు? అదే మన బాబా. సంధ్యా వందనాలు అవ్వాలి కదా అల్లుడు. సంధ్యా వందన వాళ్ళెవరు మామ? అల్లుడు, సంధ్యా వందనాలంటే అమ్మాయిలు కాదు, సాయంత్రం పూట చేసే పూజ. పూజనా అంటే? ఆ పూజ కాదు, ఈ పూజ. అర్థమైంది మామ. హక్కులనే ప్రేమిస్తుంటే మార్చేసి అంగీలా కట్టేసి కైతోను బొంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి నువ్వు నవ్వకుంటే నాకు కందర మరి మంచి నాకు సారా నీకు ముందు బలాదూరు నీకు ఎవరు సాటి లేరు. ఈ సభను ప్రారంభించే ముందు మన బాబా గొప్పతనం గురించి 2 మాటలు చెప్తాను. మన బాబా పురుషుడు కాదు, మహాపురుషుడు. మన బాబా గొప్ప సన్యాసి. క్షమించండి, సన్యాసి. మన బాబా మహాజ్ఞాని. మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వగలరు, మీ కష్టాలన్నిటికీ పరిష్కారము ఇవ్వగలరు. జై బోలో బంచిక్ బాబా కి, బంచిక్ బాబా కి. మీకు ఈ బంచిక్ బాబా పేరు ఎలా వచ్చింది బాబా? నేను చెప్తాను నాయన. బమ్ అంటే ఏంటో తెలుసా నాయన? నువ్వు అనుకునే బొమ్మ కాదు నాయన. బమ్ అంటే బ్రహ్మాండంలోని చిక్ అంటే చిక్కులన్నిటికీ, అంటే బ్రహ్మాండంలో ఉన్న చిక్కులన్నిటికీ పరిష్కారం చెప్పగల గొప్ప బాబా. అందుకే ఆయనకి బమ్ చిక్ బాబా అని పేరు వచ్చింది నాయన. బంచిక్ బాబాకి, బంచిక్ బాబాకి. ఇట్స్ యోగా టైం. చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా, లేదంగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీరుగా. నేను ఒక్కొక్క భక్తుని పిలుస్తాను, మీరు మీ సమస్యలు చెప్పుకోండి, బాబులకు పరిష్కారం ఇస్తారు. మీ ప్రాబ్లం ఏంటన్నావా? ఆ ఫేస్ లో పడిపోయిన గ్రేస్ చూస్తే తెలియట్లే కళ్ళం బాధితుడని. భయపడకు ఆయన, బాబా తన ఒంటి నుండి శక్తిని నీకు ప్రసాదిస్తున్నారు. ఇకపై నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నీ సమస్యలు చెప్పుకున్నాయన. నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది బాబా. అవునాయనా, మగాడికి పెళ్ళి అనేది ఓ పెద్ద సమస్య. ఇక చెప్పు నాయనా. హోమ్ మినిస్టర్వే. అంతేగా, పెళ్ళం కాల్ చేస్తే మొబైలే కాదు మొబైల్ కూడా వైబ్రేషన్ మోడ్లోకి వెళ్ళాల్సిందే. తెలిసిపోయింది. ఇంటికి వెళ్ళాక ఇంక చింతాకే.
జింతాకు చితా చితా జింతాకుతా జింతాకు చితా చితా జింతాకుతా. ఇది మగాళ్ళ యూనివర్సల్ ప్రాబ్లం నాయన. ఈ సమస్య నుండి విముక్తి చేయండి బాబా. అదేదో ఇస్తే నేను బాబా ఎందుకు అవుతాడు? అంతేగా అంతేగా. ముందు నీ కోరికలు క్లారిటీ ఉన్నాయనా? నీకు నీ భార్య టార్చర్ నుండి విముక్తి కావాలా, లేదా నీ భార్య నుండి విముక్తి కావాలా? ఎవరు కూడా ఉంది బాబా, ఎవరు కూడా ఉంది బాబా. నీ ఎక్సైట్మెంట్ చూస్తే పిల్లల మీద నీ ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది నాయన. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది నాయన. కానీ దాని కొరకు నువ్వు చాలా కఠోర దీక్ష పట్టుదలతో ప్రయత్నించాలి. అది అంత ఈజీ కాదు నాయన. చాలా వ్రతాలు చేయాలి నాయన. పెళ్లి కావడానికి వ్రతాలు చేసి ఈ టార్చర్ నుండి విముక్తి పొందడానికి హోమాలు చేయాల్సి వస్తుంది. ఏంటో ఈ మగాడి కర్మ. మగాడిగా పుట్టడం నీ కర్మ కాదు నాయన. పెళ్లి చేసుకుని మొగుడిగా మారావు చూడు, అది నీ కర్మ. అంతేగా అంతేగా. నీ కర్మకు నువ్వే బాధ్యుడు నాయన. అవును బాబా, నా కర్మకి నేనే బాధ్యుని. మన భక్తుడికి ఉపదేశం చేసి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ should fish and water, but not like fish and fisher woman. ఇక్కడ ఫిష్ అంటే ఎవరో తెలుసు కదా నేను? మేమే మొగుళ్ళం, మేమే. నువ్వు చాలా సింకులో ఉన్నావు నాయన. ఈ ఫిషర్ ఉమెన్ కాన్సెప్ట్ ఏంటండి? ఇది చాలా వైల్డ్ కాన్సెప్ట్ నాయన. మామూలుగా ఒక ఫిషర్ గా ఏం చేస్తాను నాయన? ఫిష్ ని నీటి నుండి పట్టి ఒకేసారి దాన్ని కాల్చుకొని తినేస్తాను నేను. కానీ పెళ్ళామనే ఫిషర్ ఉమెన్ అలా కాదు నాయన. మొగుడనే ఫిష్ ని నీటి నుండి పట్టి నీళ్ళంగా పలుస్తున్నాను ఆయన. అప్పుడు ఊపి ఆడక నువ్వు గిలగిలా గిలగిలా కొట్టుకుంటావు నాయన. తీరా ప్రాణం పోయే టైంకి నిన్ను తీసి నీళ్ళల్లో వేసిస్తున్నాను ఆయన. మళ్ళీ టైం వచ్చినప్పుడు ఆ నీటి నుండి నిన్ను తీసి మళ్ళీ నీళ్ళంలో వేసిస్తున్నాను ఆయన. నువ్వు మళ్ళీ గిలగిలా గిలగిలా కొట్టుకుంటావు నాయన. టైం వచ్చినప్పుడు తన శారీరాన్ని ఇలా తీర్చేసుకుంటున్నాను ఆయన. అవును, నా పరిస్థితి ఇంతే. మీరే కాదు నాయన, ఏ మొగుడిదైనా ఇదే పరిస్థితి. ఇప్పటికైతే నా భార్య టార్చర్ నుండి విముక్తి ప్రసాదించండి బాబా. జంబలకడి పంబ పంబలకడి జంబ భార్య టార్చరస్య విముక్తస్య. బంచిక్ బాబాకి బంచిక్ బాబాకి. ఇదేమైనా మ్యాజిక్ అనుకున్నారా? ఎంతమంది వచ్చారు మామ? ఏమంటారు? స్కూల్స్ కి ర్యాంకులు కావాలి, పేరెంట్స్ కి వాళ్ళ ప్రెస్టీజ్ కావాలి. బాబా, మా జీవితం చిన్నవైనా గానీ మా సమస్యలు పెద్ద బాబా. ఇంట్లో మా పేరెంట్స్, స్కూల్లో మా టీచర్స్ చదువు చదువు అని ఒకటే టార్చర్ పెడుతున్నారు బాబా. ఒకవైపు ఇన్ని బుక్స్, సబ్జెక్ట్స్ ఏమీ అర్థం కావట్లేదు బాబా. టీచర్ cannot teach all subjects, then how one student can pass all subjects? లాజిక్ కదా బాబా. కుర్రాళ్ళు చాలా షార్ప్ ఉన్నారు. Memory gun, titanium joking, memory stays scorty. Melody brand, rain night painting, miracles chain on 30. Patulo, patalaki padalu, formula ni paru. Famous day, syllabus samottam, swati dunya juru. ఈ చిప్పిరా
ఇంకేం కావాలైనా మీకు? నన్ను మ్యాజిక్ చేసి చిట్టి దిరోలాగా మార్చండి బాబా. నేను బుక్ ఇలా ఇలా అనగానే అలా నా బ్రెయిన్లోకి వెళ్ళిపోవాలి బాబా. జంబలకడి పంబ పంబలకడి జంబ సూపర్ పవర్ ప్రాప్తస్య. బంచిక్ బాబాకి బంచిక్ బాబాకి. హలో డార్లింగ్ మై వైఫ్ చెప్పు. వంట వండలో చెప్పలేదుగా. ఏం వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. కలుపుతారు. భార్య అంటే నీలా ఉండాలి. అన్నం పప్పాడు, నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా. మధ్యాహ్నం అదే తిన్నాగా. పోనీ చపాతి కుర్మా పిల్లలు తినరుగా. ఏదైనా ఫ్రై అయ్యి. రాత్రి పూట హెవీ అవుతుందిగా. చికెన్ అయ్యో ఇవాళ గురువారం మీరు మర్చిపోయారుగా. దీని తల్లి హోటల్ నుంచి తీసుకురా. హెల్త్ పాడవుతుందిగా. పెరుగు తోడు వేయలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందు చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అయితే ఏంటది మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి ఏమైతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. దీని తల్లి నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచం ఏ పిల్లమే కాస్తానా? అందరు అంతే అన్నా. ఏంటి బాబా డాక్టర్ పిటొస్తున్నాడు. బాబాకి కరెక్ట్ భక్తుడు తగిలాడు. ఇప్పుడు అంట చూడాడు. బంచిక్ బాబాకి బంచిక్ బాబాకి. నువ్వు తోగుతున్నా. ఇలా తాగి ఆశ్రమానికి రావడం తప్పు నాయన. దయచేసి పక్కకెళ్ళిపో. అబ్బా చెప్పినావుతి. చల్ నా పిల్లం చెప్తేనేనా నువ్వు చెప్తుంటా? అరే ఎట్లొచ్చేనరా? నువ్వు ఇచ్చి పడేసిన వల్ల నువ్వు తోపు. అట్లుంటా మరి మనతోని. ఇలా మందు తాగడం మంచిది కాదు నాయన. తొందరగా పోతా. అబ్బా తమ్ముడు మళ్ళీ చెప్పినవుతి. ఇగో ఇంకో విషయం చెప్తా. కన్ను రాయినోడు కైలాసం పోతాడు. సారా రాయినోడు స్వర్గానికి పోతాడు. నీరు రాయినోడు బ్రహ్మలోకం పోతాడు. విస్కీ రాయినోడు విష్ణులోకం పోతాడు. నువ్వేమన్నా తాగుతావా? లేదు నాయన. ఏం తాగను వాడు యమలోకం పోతాడన్నా? మళ్ళీ ఎక్కించిరా? నువ్వు ఇచ్చి పడేసిన వల్ల నువ్వుంటారు మనతోని. ఇగో బాబా నువ్వు మహాజ్ఞాని కదా. నీకు క్వశ్చన్ ఇస్తా. స్వర్గం నరకం అనేది అసలు ఉందా? ఉందా? అయితే నువ్వు నరకానికి పోతావా స్వర్గానికి పోతావా? మేమన్నీ పుణ్యాలే చేశాం నేను. అందుకే మేము స్వర్గానికి వెళ్తాం. అబ్బా అచ్చా స్వర్గానికి పోతావులే. ఎప్పుడు పోతావా? బాబాని అలాంటి ప్రశ్న అడగవచ్చా? అబ్బా నువ్వు ఆడు. బాబా నువ్వు చెప్పు బాబా. నా కాలం తీరిన తర్వాత నాయన అంటే ఇంకో 30 ఏళ్ళగా అంతేగా నాయన. నేను గట్ల కాదు బాబా. రోజు సాయంత్రం 7 కాగానే క్వార్టర్ వేసావా డైరెక్ట్ గా స్వర్గంలో దిగినావా? నువ్వు కూడా బాబా ఇద్దరం కలిసి పోదాం. బాబా వీటన్నిటికీ అతిథులు నాయన.
ఎందుకు వచ్చావు? నువ్వు ఆగో బాబా, నీ తీర్థం ఫేమస్ అని బయట మంచి టాక్ ఉంది బాబా. తీర్థం ఏదో మరి మాకు కూడా ఇవ్వండి బాబా. ఆ తీర్థము మీకు ఇచ్చేది కాదు నాయనా. నాకు ఆ తీర్థమే కావాలి బాబా. ప్లీజ్ బాబా, ఆ తీర్థం ఏదో ఇచ్చి పుణ్యం కట్టుకో బాబా. నా తీర్థము అపవిత్రం కాకుండా అతను తీసుకెళ్ళండి నాయనా. వెళ్ళు నాయన, వెళ్ళు. వాస్తవాన్ని అపవిత్రం చేయదు నాయన, నువ్వు వెళ్ళు. అరే కళ్ళు దాటి కనిపెట్టాం, సరా దాగి చింపెట్టాం, బంధంగా డిజే బాగా బాలే బాలుస్తాం. బంచిక్ బాబాకి, బంచిక్ బాబాకి. ఆన్లైన్ లో అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా. ప్రసాద్ రా నాయన. పెళ్లి కొడుకుగా తయారై వచ్చాడు. వాడు నోటక్క జిల్లాల కరువు బాధితురాలుడు. చెప్పు నాయన, నీ సమస్య ఏంటి? నాకు ఆల్రెడీ 30 సంవత్సరాలు దాటేశారు బాబా, అయినా కానీ పెళ్లి కావట్లేదు. అదేంటో ఈ అమ్మాయికి నచ్చట్లేదు. పెళ్లి కావాలి అని పెళ్లి కార్డు చేతిలో పెట్టుకొని తిరుగుతున్నాను బాబా. నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండేటట్టు దీవించండి బాబా. నాకు క్లారిటీ నీకు పెళ్లి కావాలా, సంతోషం కావాలా? నేను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడం కావాలి బాబా. ఇలా ప్రకృతి విరుద్ధమైన కోరికలు కోరుతున్నాయన. పెళ్ళ సంతోషం ఈ రెండు ఒకే వాళ్ళు ఇవ్వడం నాయన. అసలు భార్యని భార్య అని ఎందుకంటారో తెలుసా? భార్య కాబట్టి. భర్తని భర్త అని ఎందుకంటారో తెలుసా నాయన? భర్త కాబట్టి. లేదు నాయన, భార్యలో మొదటి అక్షరం ఆ అంటే బాధించేది. భర్తలో మొదటి అక్షరం భ అంటే భరించేవాడు. అంటే భార్య బాధించేది, భర్త భరించేవాడు. నువ్వు భరించగలవా? నేను అలా కాదు బాబా, నేను వేరు. నాకు పిల్లని ఎలా హ్యాండిల్ చెయ్యాలో బాగా తెలుసు. ఏదేదేదే మళ్ళొకసారి చెప్పు. నేను అలా కాదు బాబా, నేను వేరు. నాకు పిల్లని ఎలా హ్యాండిల్ చెయ్యాలో బాగా తెలుసు. పెళ్లికి ముందు ప్రతి మగాడు నేను వేరు అంటాం ఆయన. అయ్యాక పెళ్ళాం వేరుశనక్కాయలాగా వేయించుకొని తింటుంటే బ్యారమని ఏడుస్తావు నాయన. ఇక్కడ భార్య బాధ్యతలు చాలా మంది ఉన్నారు నాయన. పోనీ ఆయన అడుగు, అగో ఆయన అడుగు, చెప్తారు. పెళ్ళాం టార్చర్కి జుట్టుడింది ఇక్కడ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, చచ్చిపోతావు. నువ్వంటున్నారు once upon a time 15 years ago I wanted marriage full itching. I go, marriage looks, I see girl, she see me, she okay, parents okay, I double okay, same card printed, names different. 2 months very happy, 3rd month started struggle. I shout, she shout, I scold, she scold, I beat, she double beat. Listen, taste, rules framed. No smoking, no drinking, no late coming,
No outgoing, no friends, no parents. Sorry, I am a man, He-Man. Disagreed. Same card, but girl name deleted. Diverse. Now full relaxed, full chilled, full happy. కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచులరు చావీ మాటే పొద్దుగురు సోలో ప్రతికే సో బెటరు ఆమెకి నెల్లో ముళ్ళే ఆనందించే మగవారు ఆపాడే తమ గురిపాడన్నది ఆలోచించక చెడతారు ముగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాన ముగింపు చాప్టరు భద్రం కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచులరు చావీ మాటే పొద్దుగురు సోలో ప్రతికే సో బెటరు. పెళ్లికి ముందు బెల్లం బెల్లం పక్కలో పెద్ద బల్లెం. నీ సంతోషాలన్నిటికీ ఓ పెద్ద గొల్లెం. నువ్వు లాక్కోలేని పీక్కోలేని నీ మెడకి తగిలించుకున్న ఓ కళ్ళెం నాన్న. నువ్వు తగిలించుకుంటావా వదిలించుకుంటావా అది నీ ఇష్టం నాయన. అయినా నాకు పెళ్లి కావాలి బాబా, పెళ్లి కావాలి. మీరు నాకు పెళ్లి కావాలని దీవించండి బాబా, మిగతాది నేను చూసుకుంటాను. జంబలకడి పంబ పంబలకడి జంబ శీఘ్రమేవ కళ్యాణమస్య. కర్మస్య. ఏంటి బాబా వీడేమన్నా ముఖేష్ అంబానీ అనుకుంటున్నాడా? ముఖేష్ అంబానీని కూడా ఆడించేది నీతు అంబానీ అని ఇది తెలియట్లా. చేరి డ్రామా చేస్తున్నారంట. మన మీదే సెటైర్ వేస్తున్నారంట. మనం లేకుండా వీళ్ళకి ఒక్క పూట కూడా గడవదు. అట్లాంటిది మన మీదే పంచులట. చూద్దాం. వీళ్ళు వచ్చేసారా దేవుడా. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కథలు పడినా, మా మీద ఎన్ని సెటైర్లు వేసినా తిరిగి తిరిగి మళ్ళీ మీరు మా దగ్గరికి రావాల్సిందే. మేము చెప్పినట్లు వినాల్సిందే, మమ్మల్ని ఫాలో అవ్వాల్సిందే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు ఇంటికి వెళ్ళాగా ఏమంటారు జంతాకి జంతాకే పరిస్థితి అంతే. జింతాకు చితా చితా జింతాకు తా జింతాకు చితా చితా జింతా. అరే